కోడి పందాల బరి దగ్గర పని ఉంది, డబ్బులిస్తామని చెప్పడంతో ఉపాధి దొరుకుతుందని సంబరపడ్డారు ఆ యువకులు. కట్ చేస్తే తమ పని పూర్తవగానే కూలీ డబ్బులు ఎగ్గొట్టడానికి దొంగతనం నేరం మోపారు కూటమి నేతలు. అంతటితో ఆగకుండా చిత్రహింసలకు గురిచేసి వీడియో చిత్రీకరించి సొంత మనుషుల ముందు కూడా తలెత్తుకోకుండా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడి పందాల బరిలో దళితులపై దాడి ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ తోట్లవల్లూరు నుంచి అందిస్తారు. ప్రస్తుతం మనం తోట్లవల్లూరులో ఉన్నాము. ఏదైతే సంక్రాంతి పండుగ వేళ కోడి పందాల బరిల వద్దకు పనుల కోసం పిలిచి దారుణమైన దాడిలో ఎవరైతే చాలామంది 11 మంది పైన దారుణమైన దాడి చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మీ పేరేంటండి? నా పేరు గొల్లపల్లి మధు అన్న. అంటే ఆ రోజు మీరు అక్కడ పనికి ఎన్ని రోజులు వెళ్ళారు? ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగింది? 2 రోజులు వెళ్ళామన్నా. మేము 2వ రోజు సాయంత్రం పూట డబ్బులు అడిగితే ఇస్తాం ఆగమని చెప్పి కూర్చోబెట్టారన్న. 11 వరకు కూర్చోబెట్టి 11కి మా డబ్బులు పోయి మీరే కట్టాలి మమ్మల్ని బంధించారన్న. బాగా బంధించి కొట్టారన్న. కొన్ని చెప్పుకోని ప్రదేశాల్లో కొట్టారన్న. ఏంటంటే కారులో తీసుకెళ్ళి రకరకాలు ఒక మనిషిని తీసుకెళ్ళి వాళ్ళు కారులో 4-5 ఉంటున్నారు. మమ్మల్ని ఒక మనిషిని తీసుకెళ్ళి రకరకాల ప్లేసుల్లో తీసుకెళ్ళి కొట్టారన్న. ఒక్క విషయం చెప్పాలంటే నేను చెప్పుకోని ప్లేస్లో కొట్టారన్న. నేను ఇంట్లో కూడా నాకు ఇబ్బందిగా ఉంది, బయటికి వెళ్ళలేకపోతున్నాం. మేము బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నాం ఈ జరిగిన అవమానానికి. నాకు చిన్నపిల్లలు మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాము. మీ పేరేంటండి? వల్లూరు సురేష్ అండి. అంటే మీకు అక్కడ ఏ పని కోసమని ఆ రోజు మిమ్మల్ని పిలిచారు? పిలిచిన తర్వాత మీరు డబ్బులు అడిగినప్పుడు ఎంతమందిని మిమ్మల్ని అలా నిర్బంధించారు? అప్పుడు మీ మీద జరిగిన దాడి అసలు ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి? మేము తోట్లవల్లూరు నుంచి 11 మంది కూలీలు వెళ్ళినాం సార్. 11 మంది కూలీలు వెళ్ళినాం. కూలీలకి వాళ్ళు మనిషికి 2,500 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు సార్. 3,000 ఇస్తానని చెప్పి ఒకరోజు ఆడాం సార్. ఆడిన తర్వాత మాకు ఆ నైట్ డబ్బులు ఇవ్వలేదు. సరే రేపు రండి నాన్న అని పంపించారు. సరే అని మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఆటలు ఆడుతూ ఉండగా అంతా అయిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు అన్న మా డబ్బులు వేయన్న అంటే, నాన్న ఒక అరగంట కూర్చోంటారు బాబు, మీతో పని ఉందని చెప్పి అన్న తర్వాత వాళ్ళు ఒక 32-33 మంది ఉంటారు. వాళ్ళ బ్యాచ్ మైనార్టీ కూడా తీరు ఉండదు అసలు వాళ్ళకి. అట్టండి నా కోళ్ళు మమ్మల్ని సింగిల్గా మనిషిని కారులో 10 మంది వాళ్ళు సింగిల్ మనిషిని కారులో ఎక్కించుకెళ్ళి ఎటువైపు తీసుకెళ్తున్నారో కూడా తెలియట్లా. ఆ విధంగా టార్చర్ పెట్టాడు. ఒకడంటాడు మహేష్, కాగితం మహేష్, ఆడిది ఉయ్యూరంట. గుండు అంటే ఎవరికైనా తెలిసిద్ది అంట. బస్ స్టాండ్ సెంటర్లో తలకాయ అంటే బస్ స్టాండ్ సెంటర్లో. నా కొళ్ళారా యాసిడ్లో ముంచుతాం, 5 డ్రమ్ములు తెప్పించా, యాసిడ్లో ముంచి పోసేస్తాం నా కొళ్ళారా. మీ బాడీలో ఉంటాయి మనుషులు, మీ ప్రాణాలు ఉండవు, బాడీలు మాత్రమే మిగిలేది. బంధులను చేసిన తప్పు చేయని తప్పు. ఒకనేమో రైలు గేట్ మీద పడుకోబెట్టి, రైలు ట్రాక్ మీద పడుకోబెట్టి, ఒకనేమో లారీ టైర్ కింద పడుకోబెట్టి, ఏ ఎమ్మెల్యేకి చేయను, ఏ ఎంపీకి చేయను, ఏ బోండా ఉమ్మకి చేయనా, కైలా అనిల్ ఇతను కుమార్ రాజాకి చేయనా, బోడే ప్రసాద్కి చేయనా, ఎవడికి చేయమంట? ఏ ఎంపీకి చేయమంట, ఏ ఎమ్మెల్యేకి చేయమంట. ఇంకోటి ఏ ఎస్ఐ, ఒల్లూరు ఎస్ఐకా, పామర్ ఎస్ఐకా, కూచిపూడి ఎస్ఐకా, ఏ ఎస్ఐకి చేయమంటారు? ఎవడైనా సరే నా మాట నలిచింది. డీసీపీ, ఏసీపీ ఎవడైనా నా మాట నలిచింది. మీకు ఇచ్చే ఇంకో లచ్చపోతారా, ఇంకో లచ్చపోతే 10 లక్షలు ఖర్చు పెడతా నా కొళ్ళని. మిమ్మల్ని చంపేస్తా. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకుందాం. గౌడా నేను గౌడా రాని నా కొల్లారా, ఏ నా కొడుకు వస్తాడు. మీరు మాది కూడా అయితే మాలోడైతే ఇంకో క్యాస్ట్ అయితే నాకేంటి, రాని నా కొల్లారా అన్నారు. శామెన్ వాసాలు ఉంటాయి కదండి, అవి సగానికి ఇరిచేసి పొడి చేస్తున్నా కొల్లారా. ఆ రాడ్డు ఉంటుంది కదండి ఇంత బారుది, దాంతో పొడి చేస్తున్నా కొల్లారని మీదకి వచ్చారండి. బాధితుల ఆవేదన ఎంత దారుణంగా ఉందనేది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. వీరందరినీ కూడా పని కోసం పిలిచి డబ్బులు ఇస్తామని పని కోసం పిలిచి వాళ్ళందరి మీద అత్యంత దారుణంగా పాశవికంగా ఆటవికమైన దాడి అనే చెప్పుకోవచ్చు. తీవ్ర స్థాయిలో దాడి చేసి వారితోనే నేరం చేశామని అంగీకరించేలా చేసి వారిని ఏదైతే ఇప్పుడు 10 మంది ముందు ఆ ఊరిలో అందరి ముందు కూడా వాళ్ళని ఒక దోషులుగా నిలబెట్టిన పరిస్థితి. దీంతో ఈ కుటుంబాలు ఇప్పుడు ఎలా గడవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వారంతా తీవ్ర ఆవేదనలో ఆందోళన ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి, ఖచ్చితంగా తమను ఆదుకోవాలి. బాధ్యులు ఎవరైతే ఈ ఘటనకు ఉన్నారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, తోట్లవల్లూరు నుంచి.